ఉన్నారు, ఎంత టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఇంట్లోనే ఉండిపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో సో మన ముందుకి తీసుకొచ్చారు మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ 2024. సో విమెన్ ఎంపవర్మెంట్ని తెలియచేస్తూ ఆడవాళ్ళు మ్యారీడ్ ఉమెన్కి ఎస్పెషల్లీ చాలామంది ఇంట్లోనే ఉండిపోతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక బ్యూటిఫుల్ కాంపిటీషన్ ఇది. సో త్వరలోనే 14th ఆఫ్ డిసెంబర్న ఆడిషన్ స్టార్ట్ అవబోతుంది. మరి అందరూ పార్టిసిపేట్ చేయడానికి రెడీ అయిపోయింది. మీ అందరినీ కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి ఒక ఈవెంట్కి నేను ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాను ఓన్లీ బికాస్ ఆఫ్ కిరణ్ గారు. ఐ కంగ్రాచులేట్ యూ బికాజ్ మీరు మ్యారీడా? షీఈ్ వెరీ లక్కీ అండి. బికాజ్ ఇంత అర్థం చేసుకునే హస్బెండ్ దొరకడం ఒక అమ్మాయికి చాలా లక్ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీని మెయింటైన్ చేయడం అనేది కూడా ఒక పెద్ద టాస్కే. ఒక మిస్సెస్ అయిన తర్వాత చాలా పెద్ద బాధ్యత అది. బట్ ఆ బాధ్యత తీసుకుని కూడా మనలో ఉన్న కొన్ని టాలెంట్స్ని మనమే ఎందుకులే అని వదిలేస్తూ ఉంటాం. ఈవెన్ మీరు మంచి సింగర్ అయి ఉండొచ్చు, డాన్సర్ అయి ఉండొచ్చు, ఇంకేదన్నా ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీలో ఉండుండొచ్చు. అవన్నీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతల వాళ్ళు గుర్తిస్తారా లేదా అనేది పక్కన పెట్టేసి మనమే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు ఎందుకులే, ఇంకా మన పొద్దున వెళ్ళాలి, వాళ్ళని పంపించాలి, స్కూల్కి పంపించాలి, తర్వాత పనులు చేసుకోవాలి, మెయింటైన్ చేయాలి. అదంతా పక్కన పెట్టి మీలో ఉన్న టాలెంట్ని మీరు బయట పెట్టుకోవడానికి వెరీ గుడ్ ఆపర్చునిటీ అంటే మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1 2024. సో మీలో ఉన్న టాలెంట్ని బయట పెట్టుకోవడానికి ఇది చాలా పెద్ద వేదిక అని నేను ఫీల్ అవుతున్నాను. ఆ రోజు కూడా మీకు అదే చెప్పాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వావ్, సూపర్. చెప్పండి అందరూ ఎలా ఉన్నారు? ఎనీవేస్, జీ మీడియాకి నా అభినందనలు అండ్ కిరణ్ గారికి ప్రత్యేకంగా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. ముందు ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు. బికాస్ మిస్ బ్యూటీ పేజెంట్, ఇందాక మన ప్రియా గారు చెప్పినట్టు మిస్ బ్యూటీ పేజెంట్ అనగానే దానికి స్పాన్సర్స్ దొరుకుతారు, దాన్ని టీవీలో పెట్టడానికైనా సరే, ఈవెన్ డిజిటల్ మీడియా కూడా ముందుకు వస్తారు, చాలా వరకు వాళ్ళకి హెల్ప్ అందిస్తారు. బట్ మిస్సెస్ అనేటప్పటికీ ఎక్కడో తెలియని ఒక చిన్న ఉత్సాహం నీరు గారిపోతుంది అంటారు చూడండి, అలాగా మిస్సెస్ తెలంగాణ ఏంటి, ఇక్కడికి ఏం వెళ్తాము, ఏం చూస్తాము అన్నట్టు ఒక ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ ఫీల్ మొత్తం మార్చి మిస్సెస్ అంటే మిస్ కంటే 10 రెట్లు ఎక్కువ అన్నంత విజయం ఈ ప్రోగ్రాం సాధిస్తుంది. ఇది మీరు ఈరోజు రాసి పెట్టుకోండి. అండ్ చాలా విషయాలు చెప్పొచ్చు. మిస్సెస్ అనగానే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ 3 విషయాలు నేను తెలియజేస్తాను అండ్ మీకున్న సందేహాలు కూడా ఇక్కడ నేను క్లారిఫై ఇస్తాను. బ్యూటీ పేజెంట్ అనగానే అదేదో ఒక తప్పుడు వార్త, అదేదో ఒక తప్పుడు పని. వేదిక మీదకి వచ్చి అందరి ముందు నిలబడాలా, అందరి ముందు మనం డ్రెస్ వేసుకొని నడవాలా, అందరి ముందు మనం చూపించుకోవాలా. ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి చెప్తున్నాను, నేనైనా కానీ, రాశి గారైనా కానీ, మహతి గారే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు అంటే మీడియాలో ఈరోజు మీరు చూస్తున్న ప్రతి ఒక్క ఆడది ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా లేదా ఎటువంటి తప్పుడు దారి పట్టకుండా తనకున్నటువంటి టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే మీ ముందు నిలబడ్డారు.